గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం నిరాకరించింది. గతంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును నిందితులు ఆశ్రయించారు. తమ వద్దకు రావాల్సిన అవసరం లేదని కింది కోర్టుకు వెళ్లాలని ఆదేశిస్తూ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై 33 మంది నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2 వారాల్లో ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు గడువిచ్చిన ధర్మాసనం అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం నిరాకరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, తోట వెంకటేశ్వరరావు అదేవిధంగా పలువురు నిందితులు ఏదైతే గన్నవరానికి సంబంధించి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులైనటువంటి వీరంతా కూడా సుప్రీంకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. అయితే వాళ్ళకు ముందస్తు బెయిల్ నిరాకరించడం జరిగింది. కింది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ఈ యొక్క ఆదేశాలను ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఈ ధర్మాసనం నిరాకరిస్తూ బెయిల్ కోసం కింది కోర్టులనే ఆశ్రయించాలి, సుప్రీంకోర్టు వరకు కూడా రావాల్సినటువంటి అవసరం లేదని ఆదేశాలు ఇచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు క్రింద ఉన్నటువంటి ట్రయల్ కోర్టును ఆశ్రయించాలి, తమ వద్దకు రావాల్సినటువంటి అవసరం లేదంటూ కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఆ హైకోర్టు ఉత్తర్వులపైన సుప్రీంకోర్టుని మొత్తం 33 మంది నిందితులు, తోట వెంకటేశ్వరరావుతో సహా 33 మంది నిందితులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తాము కూడా ఈ వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. వాళ్ళ అందరికీ కూడా 33 మందికి కూడా చొక్క ఎదురైనట్టే చెప్పుకోవచ్చు. హైకోర్టు చెప్పిన విధంగా ముందస్తు బెయిల్ కోసం ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలంటూ సుప్రీం ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే 2 వారాల్లోగా ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు గడువిస్తూ ఈ 2 వారాల వరకు కూడా వాటిపైన ఎలాంటి తొందరపాటు చర్యలు అంటే అరెస్ట్ చేయడం లాంటి చర్యలు చేయొద్దంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత స్థాయి కోర్టు వ్యాఖ్యలతో ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ లోకి వెళ్లకుండా ఆ యొక్క నిర్ణయం తీసుకున్నాం కాబట్టి కింద కోర్టులు ఈ యొక్క హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ప్రభావితం కాకుండా కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా తాము చేసినటువంటి ఈ యొక్క తీర్పును దృష్టిలో ఉంచుకొని కింది కోర్టులు ఈ యొక్క ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.